నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వవ్యాపకుడిగా శివుడు విశ్వనాథ తత్వాన్ని ప్రకటిస్తున్నాడు. సర్వం శివమయం జగత్ అన్నట్లుగా సకల సృష్టి తానే అయి అనువనువున శివలీలా పరంపరను ప్రకటిస్తున్నాడు. అలాంటి మహాదేవునికి వందన మందారాల్ని సమర్పిస్తూ ఈనాటి తీర్థయాత్రలో ఖమ్మం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న ప్రఖ్యాత శివ సన్నిధానం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. 1974 సంవత్సరంలో వంగా సీతారామయ్య అనే శివభక్తుని ప్రేరణతో ఇక్కడ మల్లికార్జున స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అయితే పలు కారణాంతరాల వల్ల 20 సంవత్సరాలు ఆలయం నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేదు. 2006 సంవత్సరంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సకల సృష్టి లీలా విలాసం పరమేశ్వరునికి క్రీడా వినోదం. చరాచర జగత్తుని క్రీడాస్థలిగా చేసుకొని ఈశ్వరుడు తన లీలా సంవిధానాన్ని చాటుకుంటాడు. నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపునిగా లింగాకృతిలో సర్వేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఆ ఈశ్వర కృపను శతధ సహస్రధ సర్వధా పొందటానికి స్వామిని తమ లోగిళ్లలో ప్రతిష్ఠించుకొని ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రతిష్ఠిత శివాలయాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ దివ్య పరంపరలోనిదే ఖమ్మం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలంలోని అన్నపురెడ్డి గ్రామ శివార్లలో సువిశాలమైన లోగిలిలో మల్లికార్జున స్వామి ఆలయం విరాజిల్లుతోంది. సత్తుపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో విలక్షణమైనదిగా గుర్తింపు పొందింది. శివ పంచాయతన క్షేత్రంగా, మృత్యుంజయ స్వామి సన్నిధిగా ఈ క్షేత్రం వినుతికెక్కింది. సుందరమైన ప్రకృతి ఒడిలో అపర కైలాసంగా ఇమిడిపోయిన ఈ శివ సన్నిధి అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. అల్లంత దూరం నుంచే పోతపోసిన హిమ శిఖరంలా, మహిమోపేత హిమనదంలా మహామంత్రమహిత సన్నిధిగా గోచరమవుతుంది. ఆలయం ముంగిట ప్రధాన రహదారిపై తీర్చిదిద్దిన స్వాగత తోరణం ఉంటుంది. భక్తులకు ఇది లోగిలిలోకి శుభాహ్వానాన్ని పలుకుతున్నట్లుగా భాసిల్లుతుంది. ఈ ద్వారానికి ఇరువైపులా ఉపద్వారాలుంటాయి. కుడివైపు ద్వారంపై గణపతి, ఎడమవైపు కుమారస్వామి ప్రతిమలు నెలకొని ఉంటాయి. ఈ ద్వార తోరణం గుండా భక్తులు శివ సన్నిధానంలోకి అడుగిడతారు. అన్నపురెడ్డిపల్లె శివ సన్నిధానంలో వ్యాపారవేత్త మారగాని శ్రీనివాసరావు అనే శివభక్తుడి వధాన్యతతో 2007 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. 20 సంవత్సరాల పాటు నిర్మాణ పనులు నిలిచిపోయిన ఈ ఆలయం కేవలం 2006 సంవత్సరంలో 1 సంవత్సర కాల పరిధిలో సర్వాంగ సుందరంగా ఆకృతి దాల్చింది. మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్న విగ్రహాలతో పాటు ఆలయ నిర్మాణ శైలి కూడా విలక్షణంగా పరిడవిల్లుతోంది. ఆలయ ఆవరణలో కళ్ళు చెదిరే రీతిలో భక్తుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విధంగా అద్భుతంగా ఆకట్టుకునే వైనంలో భారీ దేవతా విగ్రహాలు నెలకొని ఉంటాయి. ముందుగా 21 అడుగుల ఎత్తులో ఉన్న ధీర గంభీర వీరాంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
స్థానక భంగిమలో మహాకాయుడైన మహావీరాంజనేయుణ్ణి భక్తులు దర్శించుకొని పులకితులవుతారు. దేహని వేడుతున్నా చింతనే నీ చింతనే, రక్తం మాంసం ఎముకలు మలముతో మలిచి అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం అన్నట్టుగా విరాట్ రూపధారి అయిన పవనసుతుడి విగ్రహం మహా తేజో విరాజితంగా అలరారుతుంది. ఈ మహామూర్తికి సమీపంలోనే పార్వతీ పరమేశ్వరుల భారీ విగ్రహాలు గోచరమవుతాయి. వేడుతున్నా చింతనే నీ చింతనే. ఆది దంపతుల విశ్వరూపాన్ని సంతరించుకున్న వైనాన్ని భక్తులు ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఈ విగ్రహాలకు సమీపంలోనే వటవృక్షం కింద ఆసీనుడై ఉన్న మేధో దక్షిణామూర్తి విగ్రహం చిన్మయ శోభితంగా దర్శనమిస్తుంది. విశ్వగురువుగా శిష్యాస్తు భిన్న సంశయ అనే రీతిలో దక్షిణామూర్తి మహాగంభీరంగా ఇక్కడ ప్రకటితమవుతాడు. మరోవైపు భక్త మార్కండేయుణ్ణి అనుగ్రహించే ఆదిదేవుడి మూర్తి మహావైభవంగా సమున్నతంగా అలరారుతుంటుంది. మార్కండేయుని ప్రాణాలు తోడ్కుని వెళ్ళటానికి వచ్చిన మహిష సహిత యమధర్మరాజును పరమేశ్వరుడు నిలువరించే ఘట్టం ఇక్కడ కళ్లకు కడుతుంది. మన్నుకు మరలిడు దేహమే మరబొమ్మని తెలియక మర్మము నరయగ భిక్షాం దేహని. ఈ విగ్రహాల పక్కనే తన నిరుపమాన భక్తి ప్రపత్తులతో సర్వేశ్వరుణ్ణి మెప్పించిన భక్త కన్నప్ప విగ్రహం, కన్నప్పను అనుగ్రహించిన నీలకంఠుని మహావిగ్రహం అసమాన తేజోబంధురంగా గోచరమవుతాయి. ఇలా మహావిగ్రహాల్ని దర్శించుకుంటూ శివలీలా వైభవాన్ని తమ మనోసీమల్లో స్మరించుకుంటూ ఓం నమఃశివాయ అనే నామస్మరణలతో భక్తులు శివసన్నిధానం వైపు వడివడిగా అడుగులు వేస్తారు. ఎక్కడా లేని విధంగా ఎన్నడూ చూడని రీతిలో ప్రధాన ఆలయం శివలింగాకృతిలో భాసిల్లుతుంది. ఓ మహావిరాట్ శివలింగం సాక్షాత్కారమైందా అనే రీతిలో ఆలయ గోపురం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. సంపదలున్నవి నీదరిలో చేయి చాపేది వేడుక అందరిలో. ప్రధాన ఆలయం ముంగిట భారీ నంది విగ్రహం సదాశివుని సేవలో నిమగ్నమై ధీర గంభీరంగా భాసిల్లుతుంది. చింతనే రక్తం మాంసం ఎముకలు ఈ నంది విగ్రహం ముంగిటే ప్రధాన ఆలయానికి ఎదురుగా పంచలోహతాపిత సమున్నత ధ్వజస్తంభం విరాజిల్లి ఉంటుంది. చింతనే. భక్తులు ధ్వజస్తంభానికి ప్రణమిల్లి ఆలయ ప్రదక్షిణలకు ఉపక్రమిస్తారు. ధ్వజం ముంగిట బలిపీఠం ఉంటుంది. సువిశాలమైన ముఖమంటపం ఉన్న ఈ ఆలయం స్తంభ సమన్వితంగా కనువిందు చేస్తుంది. గర్భాలయానికి ముంగిట ఉన్న ముఖమంటపం ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తుంది. గర్భాలయంలో వింత కాంతుల్ని దేదీప్యమానంగా విరజిమ్మే మల్లికార్జున లింగం గోచరమవుతుంది. అండాకృతిలో ఉన్న ఈ వైవిధ్యభరిత లింగమూర్తిని కాశీక్షేత్రం నుంచి తెప్పించారు. పరంజ్యోతి స్వరూపిణిగా ఈ లింగాకృతి దర్శనమిస్తుంది. గర్భాలయంలో మహా తేజోమయంగా మల్లికార్జున స్వామి లింగాకృతిలో దర్శనమిస్తాడు. సర్వాలంకారయుక్తంగా స్వామి జగజ్జేయమానంగా వెలుగుల్ని విరాజిమ్ముతుంటాడు. గంధాలంకారంతో
రజత నాగాభరణంతో పుష్పమాలలతో సర్వేశ్వరుడు నయనానందకరంగా ప్రకటితమవుతాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ. మృత్యుంజయ మల్లికార్జున స్వామిని దర్శించుకుని సేవించుకుని తరిస్తారు. రుద్రనామం భజేహం. ఈ మల్లికార్జున స్వామికి మృత్యుంజయుడనే నామాంతరం కూడా ఉంది. అన్నపురెడ్డిపల్లి శివ సన్నిధి పంచాయతన శివక్షేత్రంగా విలసిల్లుతోంది. 5 దేవతామూర్తులు ఒకే గర్భాలయంలో నిత్య పూజాది కైంకర్యాలందుకోవటం పంచాయతన పూజ. ఈ గర్భాలయంలో నైరుతిలో గణపతిని, వాయువ్యంలో అంబికను, ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువును, ఆగ్నేయంలో సూర్యనారాయణుణ్ణి, వీరికి మధ్యలో మల్లికార్జునుణ్ణి ఉంచి పూజిస్తున్నారు. గర్భాలయానికి ఇరువైపులా శృంగి భృంగి శివసేవలో సదా నిమగ్నమై ఉన్నట్టుగా గోచరమవుతారు. లింగమూర్తికి దిగువన ఉత్సవమూర్తులు ప్రకటితమవుతాయి. పంచాయతన దేవతారాధన వల్ల సమస్త గ్రహదోషాలు, వాస్తుదోషాలు, సమస్త రోగాలు నివారితమై భక్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ప్రతీతి. శివ పంచాయతన క్షేత్రంగా వినితికెక్కిన ఈ శైవ క్షేత్రంలో నిత్య పూజాది కైంకర్యాలు నయన మనోహరంగా కొనసాగుతాయి. అభిషేకాలు, అర్చనలు వైదిక ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రతి నిత్యం మల్లికార్జునుడికి రుద్రాభిషేకాన్ని నయనానందకరంగా నిర్వహిస్తారు. సమున్నతమైన నల్లటి పానవట్టంపై తేనె రంగులో మెరిసే జ్యోతిర్లింగ మూర్తిగా మల్లికార్జునుడు గోచరమవుతాడు. పవిత్ర జలం, గోక్షీరం, తేనె, నెయ్యి, పంచదార వంటి ద్రవ్యాలతో ఈశ్వరుణ్ణి రుద్రం, నమక చమకాల సహితంగా అభిషేకిస్తారు. పుష్పధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యత. హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకాలతో స్వామిని అభిషేకిస్తున్న దృశ్యం కడు కమనీయం. ప్రతినిత్యం అభిషేక వేడుక అనంతరం మల్లికార్జునుణ్ణి సకల అలంకారయుక్తంగా అలంకరిస్తారు. రజతాభరణాలు, పుష్పమాలికలతో, సుగంధ ద్రవ్యాలతో, త్రిశూల సహితంగా సర్వేశ్వరుడు రమ్య మోహనంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మల్లికార్జున స్వామిని భక్తులు మృత్యుంజయునిగా సేవించుకుంటారు. అపమృత్యు దోషాలు తొలగటానికి మహామృత్యుంజయ జపంతో ఇక్కడ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. శివారాధన వల్ల సకల సిద్ధులు చేకూరుతాయని శివపురాణం చెబుతోంది. అన్నపురెడ్డిపల్లి శివక్షేత్రంలో పలు ఉపాలయాలున్నాయి. భ్రమరాంబికాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, వేణుగోపాలస్వామి నవగ్రహాలకు ఈ లోగిలిలో నిత్య పూజల్ని సశాస్త్రీయంగా నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఎడమవైపు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది. సమున్నత పీఠంపై అమ్మవారి విగ్రహం సకల సౌందర్య శోభితంగా విరాజిల్లి ఉంటుంది. చతుర్భుజిగా సర్వాలంకారయుక్తంగా భ్రమరాంబికాదేవి భక్తుల పాలిటి కల్పవల్లిగా నెలకొని ఉంటుంది. అమ్మవారి సమక్షంలో
ప్రతినిత్యం లలిత సహస్రనామయుక్తంగా కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అమ్మవారి ముంగిట ముఖ మంటపంలో సింహ విగ్రహం భాసిల్లుతుంది. భ్రమరాంబికాదేవికి శ్రీ సూక్త ప్రకారంగా షోడశోపచార పూజ, లలిత అష్టోత్తరనామ కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామికి కుడివైపు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం విలసిల్లుతుంది. మకర తోరణ యుక్తంగా రజతమయ ఆభరణాల అలంకారంతో ధవళ వస్త్రాలతో వినాయకుని ప్రతిమ ఆకట్టుకుంటుంది. గణేశ మూల విరాట్కు దిగువన ఉత్సవ విగ్రహం నెలకొని ఉంటుంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అన్నపురెడ్డిపల్లి శివాలయం ఆవరణలో అశ్వత్థనారాయణ వృక్షం నెలకొని ఉంటుంది. ఈ వృక్ష సముచ్చయం క్రింద జంటనాగుల ప్రతిమ ప్రతిష్ఠితమై ఉంటుంది. ఈ నాగదేవతలకు మహిళలు పసుపు పూసి కుంకుమతో అలంకరింపచేస్తారు. అశ్వత్థనారాయణ వృక్షం కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల సకల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనే. మరో ప్రక్క సమున్నత పీఠంపై నల్లరాతితో మల్చిన వేణుగోపాల స్వామి విగ్రహం చిన్మయ శోభితంగా మూర్తీభవించి ఉంటుంది. శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఈ శివ సన్నిధానంలో ఈశాన్యంలో కోనేరు ఉంటుంది. ఈ కోనేటి గట్టున సర్పసహిత శివలింగం, నందీశ్వరుల ప్రతిమలుంటాయి. అన్నపురెడ్డిపల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల వరకు నయన మనోహరంగా పరిఢవిల్లుతాయి. ప్రతినిత్యం స్వామికి రుద్రపూర్వకంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. శివ పంచాయతన పూజను యథావిధిగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి మాస శివరాత్రికి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరుపుతారు. అదేవిధంగా ప్రతి మాసం పౌర్ణమి రోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆలయం వెనుక వైపు తులసీవన సహితంగా ఉద్యానవనం భాసిల్లుతుంది. అన్నపురెడ్డిపల్లి శివక్షేత్ర సందర్శనం భక్తులకు అనిర్వచనీయ అనుభూతి పరిమళం. మనసులో సదాశివుణ్ణి కొలుచుకుంటే ప్రతిమది శివమవుతుంది. శివ సంకల్పమస్తు అంటూ ప్రతి చర్యను పరమేశ్వర సంకల్పంగా భావిస్తే అది శివానుగ్రహ సాధకమవుతుంది. ఆ శివమయమైన సంవిధానంలో మనం ముందుకు సాగుదాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.